రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు అమిత్ షా. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోటును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అనంతరం కిసాన్ మహాసభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భేటీలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అధ్యక్షుడి ప్రకటనకు ముందే అమిత్ షా సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపైతే తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, రేపు మధ్యాహ్నం 1 గంటకు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుండి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ చేరుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఇప్పటికే హెలిప్యాడ్ ని ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే 1:45 ఇటు జిల్లాకు చేరుకోనున్నారు. అక్కడ నుండి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న అనంతరం 2 గంటల సమయంలో జాతీయ పసుపు బోర్డును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా కూడా నియమించింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రూరల్ శాసనసభకు సంబంధించిన బిల్డింగ్ ను ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. ఆ భవనంలోనే జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు కేంద్రాన్ని ఆఫీస్ ని రేపు 2 గంటల సమయంలో హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అక్కడే కొంతమంది పసుపు రైతులతో కూడా ముచ్చటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. 2 గంటల నుండి 2:30 వరకు అరగంట సమయం కూడా ఆ పసుపు బోర్డు కార్యాలయంలోనే రైతులతో ముచ్చరిస్తారని సమాచారం మాత్రం ఉంది. అంతేకాకుండా అక్కడ నుండి నేరుగా పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఒక రైతులతో కిసాన్ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 20 నుండి 30 వేల రైతులను కూడా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు జగిత్యాల జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో పసుపు రైతులని భారీగా తరలించేందుకు కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 2:30 గంటలకు సభ ప్రారంభం కానుంది. అలాగే గంట సేపు 3:30 వరకు కూడా ఈ సభ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అనంతరం అక్కడ నుండి కంటేశ్వర్ చౌరస్తాలో ఉన్న డిఎస్ విగ్రహాన్ని ఇప్పటికే ధర్మపురి అరవింద్ సంబంధించిన తండ్రి డిఎస్ ఎవరైతే ఉన్నారో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని కూడా రేపు వర్ధంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని కూడా అమిత్ షా ప్రారంభించనున్నారు. అక్కడ నుండి నేరుగా మళ్ళీ నిజామాబాద్ కలెక్టరేట్ చేరుకొని అక్కడ నుండి బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారని కూడా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అక్కడ సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు రాష్ట్ర నేతలతో ఎయిర్పోర్ట్ లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ లోనే సమావేశమయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుని ఎన్నికల నోటిఫికేషన్ కూడా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 1న బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాగే అమిత్ షా కూడా ఇటు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కొంత అమిత్ షా టూర్ అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి కూడా ఎవరికి వారు ఆశావాహులు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా రాష్ట్ర నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత అమిత్ షా టూరుకు కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పసుపు బోర్డు అనేది కొంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ పార్టీ తీసుకుంది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పసుపు కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుండడంతో సర్వత్రా బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులకు కూడా రైతుల్లోకి కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా రైతుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా అమిత్ షా రేపు మధ్యాహ్నం 1 గంటకు జిల్లా చేరుకోనున్నారు. సాయంత్రం 5:30కు మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రానికి చేరుకున్నారు. సాయంత్రం 5:30 గంటలకు తిరిగి వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.